ఈ ఆదివారం వరకు ఈ శుక్రవారం వరకు కాసి కాపాడుతూ దేవునికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనం కొద్దిసేపు ఒక 5-6 వచనాలు మనము ధ్యానించుకుందాం. మరి దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు కాబట్టి మనము దేవుని వాక్యం 85 కీర్తనలు మనం ఒకసారి 85 కీర్తనల గ్రంథము మనము 2వ వచనం నుండి చూద్దాం. 2వ వచనం నుండి 8 వచనాల వరకు చూద్దాం. అక్కడక్కడ మంచి మాటలు ఉన్నాయి. 85 కీర్తనలు 2వ వచనం నుంచి 13 వచనాల వరకు కూడా నన్ను కెత్తస్కి బే వచనం చదవటి పల్లె వచనం చదవటి ఆ వచనమే మీరు చదవాలి. మీకు దేవుని ప్రేమతో తెలియపరచుకుంటారు. మంగరాజు గారు ఒకసారి 2వ వచనం నుంచి చదవండి 13 వరకు మంచిగా. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. నీ రక్షణ కర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించేదవా, తరతరములు నీ కోపము సాగించేదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనికరపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవి పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము చెలవిచ్చాను. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానం ఒకదానొకటి ముద్దు పెట్టుకొని. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారుజును. యెహోవా ఉత్తరమైన దాని నన్ను గ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. దేవుని వాక్యం మనం అక్కడ కొన్ని వచనాలు నేను చదివి వివరిస్తాను. అయితే దేవుని బిడ్డారా, ఇక ఈ కీర్తనలు ఎవరు రాశారు? దావీదు గారు. అక్కడ సరిగ్గా చూస్తే తెలుస్తాయి, పేరు ఉంది, ఆయన అడ్రస్ ఉంది, మొత్తం ఉంది. రైట్. ఈ కీర్తనలు కొరహు కుమారులు రాశారు. దేవుని బిడ్డారా, ఈ కీర్తనలు కొరహు కుమారులు రాశారు. మరి తండ్రి రాస్తే బాగున్నాడు కదా అని కుమారులు ఎందుకు రాశారు? తండ్రికి బాగా తెలుసా, కొడుకుకి బాగా తెలుసా? చూడండి, చెప్తాను నేనండి. దేవుడు బాధ్యతమంతుడు తిరిగితే ఈయన దేవుని భక్తుడు. కొరహు దేవుని భక్తుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవునికి ఇష్టమైన బిడ్డ. చూడండి దేవుని బిడ్డారా, ఈరోజు చాలా మంది మనం బాధ అనుకుంటారు తిరిగితే ఈ మన భారతదేశంలో, ప్రపంచ దేశంలో కొంతమంది చాలా మంది పెళ్ళాసి చాలా మంది పిల్లలు కనితో కానీ ఒక్కొక్కరు నాకు తెలిసి మా అత్తగారు 9 మంది పిల్లల్ని కానీ ఇప్పుడు కూడా ఉన్నారు 9 మంది పిల్లలు ఊడాటి. కానీ మన కోయితరు బాత్కీతరు తిరిగితే మన కోయితరు ఓన్లీ యాయో బాబు బాతకాంకి అదే కాంకి ఇవ్వలేదు ఆశపడతారు. కానీ సిటీ లోపమన్నారు, నా కొడుకు డాక్టర్ రావాలి, నా కొడుకు
ఇంజనీర్ చదవాలి నా కొడుకు, ఇంకా ఏంటి ఐఎస్సి చదవాలి నా కొడుకు, ఐపీఎస్. అసలు మాటలో ఆనందం ఉంది కానీ దానికి సాధించలేము. సాధించగలుగుతామా? సాధించాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఒక పట్టుదల ఉండాలి. అది సాధించడానికి నీ ప్రాణం పోయే అంత కష్టాలు వస్తాయి తెలుసా. ప్రాణం పోయేటంత నువ్వు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. చచ్చి బ్రతికి బయటపడ్డాడు అన్నట్టు పరిస్థితి వస్తుంది. దేవుని భక్తి కూడా అలాంటిదే. దేవునికి భక్తి చేయాలంటే, దేవుని నమ్మకం ఉండాలంటే, దేవుని ఎందుకు నీతి నిజాయితీగా యథార్థంగా మనం జీవించవని తెలిస్తే బాధ్యత జరిగితే తెలుసా నీకు అనేకమైన శ్రమలు వస్తాయి. దేవుని వాక్యకత ఉంటాయి. నీతిమంతుడుకు అనేకమైన ఆపదలు వస్తాయి, దాని లెక్కలేవు. నువ్వు నీతిగా దేవుని కోసం వెతుకుతున్నాను బతుకతని తిరుగు, నీకు నీ చుట్టూ శ్రమలేమంత, కానీ వాటికి జయిస్తే నువ్వు రాజువి. హల్లెలూయా. వాటికి జయిస్తే నువ్వు రాజువి. దేవుని బిడ్డ, ఇది అనుభవించవు. నువ్వు ఒకేసారి చచ్చిపోయినా పర్వాలేదబ్బా అన్నట్టు బతకవాలా. సరే, కొంతమంది నా ముత్తే పిల్ల మిత్తే కదా, ಬೇರೆ పోరాడుతారు, ಬೇರೆ బతికిస్తారు. నన్ను చచ్చిపోతారు, నన్ను ಸುವಾರ್ತೆಸ್ಕೆತ್ತಾರೆ ಅನ್ಕೊಂಡು ನಾ ಕಾವ್ತಿರ್ತೀನಿ. ಆ ಮುತ್ತೆ ಪಿಲ್ಲ ಬೇರೆ ಆತಾವ, ಬೇರೆ ಉಡ್ತಾರು, ಬೇರೆ ಬಾಸ್ ಹಾಕಿರ್ತಾರೆ, ಬೇರೆ ಡೋರ వాడితారు. ఆ భూమి మీద ఈశ్వర్ పైసా మీద బ్యాంక్ ₹1,00,00,000. అమ్మో వద్దు నాయన, నాకు ఈ భయం బేసుకే పుడుతుంది తెలుసా. బైబుల్ ట్రైనింగ్ ఆసక్తికి కన్యా పాస్టర్ గారు తమ్ముడిని పీకలు వచ్చి చంపేశారు. ఆ సంవత్సరమే నా బైబుల్ ట్రైనింగ్ క్లోజ్. ఆసక్తి ఇంకా మొత్తం వార్తలు తోపిస్తామంటారు. మొత్తం న్యూస్ పేపర్ అంతా వార్తారు. ఓహో, సేవకుడిని ఇలా చేసి చంపారు. మరి నేను కూడా కాబోయే సేవకుని కదా, నేను సేవ చేస్తే ఎట్టుంటుందో తెలియదు. అమ్మ వద్దు నాయన, మనసు పేరుకి లాగుంది, పేరుకి వద్దు, సేవకు వెళ్ళొద్దు. దెయ్యమాలి ఆటంకం పరిస్థితి. సేవకుడు సిద్ధంగా మందవా, క్రైస్తుడు సిద్ధంగా మందవా, దేవుని బిడ్డగా సిద్ధంగా మందవా. నీకు చంపినా నీకు చంపలేడు. నీకు అవుతారు ఎందుకు అవుతారు? అవకాలం నీ శరీరానికి అవుతారు కానీ నీ ఆత్మతో అవుతారు. దేవుని బిడ్డ, నీకు ఒకవేళ నీకు అవుతారు ఎందుకు ఎత్తరిస్తే నీకు నీ శరీరానికి నీ మేందులతో అవుతారు కానీ నీ ఆత్మతో అవకాలం. నీ అవుత సనమే, నీ మేందుతో అవుత సనం, నీ ఆత్మ బెగదాత పరలోకందాత దేవుడు. హల్లెలూయా. కానీ మంచి భక్తికి ఎవరైనా భక్తుడికి ఎత్తమంటారు, మంచి విశ్వాసంతో నిలబడతావు భక్తుడికి ఎత్తమంటారు, మంచి నమ్మకంతో యథార్థంగా నీతిగా నిజాయితీగా ఓడద్దు. నువ్వు నీతిగా పరిశుద్ధ, శారీరకమైన పరిశుద్ధత, ఆత్మీయమైన పరిశుద్ధత నువ్వు కలిగి మాత్రతే నీ దగ్గర నాయకుడు కూడా కావాలి, నీ దగ్గర తాగబోతు కూడా కావాలి, భక్తి కూడా వాళ్ళు మిన్నే ఎక్కైతాం. వందనాలు అయ్యారు, మీ ఆశీర్వాదాలు మాకు కావాలంట. తాగికే ఎక్కెళ్తారు, తాగబోతు నాకు చాలా మందికి ఎత్తారు. మన బాధ్యత మన గురించి తెలుసు. నీ దేవుడు రాజు కాబట్టి నువ్వు కూడా వేల మంది వాళ్ళు రాజుగా మంది వాళ్ళకి దేవుని వాక్యం కెత్తుంది తెలుసా. దేవుని వాక్యం రాజు ఇతరితే నువ్వు ఒకవేళ మీకు సేవకి ఇతరితే పక్క దేశంతో కూడా పలనూరు సేవకి ఇతరనేది ఓ నీళ్ళేమంటారు, దాని పద్ధతి మంత్రం అనేది తెలుసుకుని ఆయన కొద్ది భయం పుట్టేటట్టు మనం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డ, యేసు ప్రభు రాజు కానీ దరిద్రుడు ఆస్తారు, భారమైన దరిద్రుడు ఆస్తారు. మనల్ని రాజుగా కినంకి యేసు ప్రభు బాస్తారు, దరిద్రుడు ఆస్తారు. యేసు ప్రభు ధనవంతుడు, అన్ని బంగారం వెండి మొత్తం తన సంపదని మనం తినముంటారు. కానీ యేసు ప్రభు దరిద్రుడు బాధ మనల్ని ధనవంతుడిగా కినంకి యేసు ప్రభు దరిద్రుడు అత్తారు, అంటే గరిత్తుడు అత్తారు, అంటే తగ్గిస్తారు. నాకు బాధ లేదనేది తగ్గిస్తారు, అన్ని విడిచిస్తారు. మొన్న దేవుని పరిచయం జరగదు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ నీకు బాధ్యత. ఈ కొరాహు కుమారుడు రాసినంటే ఈ కీర్తనలు బాధ్యతముతే తండ్రి గారు బాధ్యతముతారు. తండ్రి గారు మంచి భక్తిగా నేర్పిస్తారు. ఊడాటి కొంతమంది బాధ్యత తినడం తిండిలు కాబట్టి, ఒకళ్ళ మందిలో గుడిచెలు కాబట్టి, ఒకళ్ళ మందిలో లోనిలో పండే ఆ లొత్తురు తల్లిదండ్రులు యాయబాబుడు కష్టపరిచి బాగా చదివిస్తారు. వాడు పెద్ద జాబ్ వస్తే
ಊರಟ್ಟು ಬಾತ್ಕೆ ಅವನು ఫస్ట్ బతికేవారు, అవును సెకండ్ అయినవా రూడనవా, కానీ వాడు మంచి కలెక్టర్ అవుతారు అనుకో. ఎలా వాడు గుడిసెలో ఉండేటోడు పెద్ద కలెక్టర్ అయ్యిండు, నీవు ఇంత బిల్డింగ్లో నీకు అన్ని లక్షలు పెట్టి చదివిస్తే నీ బతుకేమైంది? మారలేదు. నువ్వు చదవలేదు, పాస్ అవ్వలేదు, చెల్లి నాకు సిగ్గు వస్తుంది అంటారు. ఊరటి దేవుని బిడ్డలు మనం కూడా దేవుని బిడ్డలు వేల మంది వాళ్ళెత్తి మన తినడానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ దేవుని బిడ్డలు ఈ వేల మంది అని చెప్తే నీతిగా నిజాయితీగా యథార్థంగా ఒక సింహం వలె ఎప్పుడు ధైర్యంగా జీవించవా, విశ్వాసంతో జీవించవా, ప్రార్థనతో జీవించవా దేవుని బిడ్డలు. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతలతో అయితే తండ్రి అనే మంచి భక్తి నేర్పిస్తాడు. వేలంకి కొరహు అయితే తండ్రి తన కుమారుడు కింద ఉన్న ఫస్ట్ ఆయన పెద్దలు మింతే కొరహు కుమారుడు రాసిన కీర్తన ఇది నిజే మన మింతనితో మనం ఒక దేవుని గురించి బాగా తెలుసుకునేవా, ఒక ప్రార్థన ఇతరుతి బాత, వాక్యం ఇతరుతి బాత, సువార్తిత్తి బాత, ఆత్మల రక్షణ ఇతరుతి బాత, మారుమనసిత్తి బాత, పాపం ఇతరుతి బాత, దొంగతనం ఎత్తి బాత, అది నువ్వు బాతికి వెళ్తే యేసు ప్రభు ఇవి నుంచి మనకు బాతికి ఇతరుతి విడిపించడానికి వస్తాం. వ్యక్తి విడిపించడానికి పాపము నుంచి, పాప బతుకు నుంచి, రోత బతుకు నుంచి, నీకు రోత బతుకు నుంచి యేసు ప్రభు విడిపించడం వస్తకి నువ్వు బేలే బతుకోవాలి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు బేల మందవాలి, పరిశుద్ధుడిగా మందాలి. ఈరోజు చాలా నన్ను ఉడితారు కాబట్టి, కర్మబంతులు కాబట్టి ప్రతి సంఘంలో కూడా ఒక సైతాన్ గాడు లాంటోడు ఉంటాడు, ప్రతి సంఘంలో ఒక దెయ్యం లాంటోడు ఉంటాడు. విశ్వాసి ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటారు. ఊరటి దేవుడు అందుకనే యేసు ప్రభుకి అందరు నీతిమంతులు. అయ్యో ఒక్కడు లేడు నీతిమంతుడు, చెప్పడానికే పేరుకే క్రైస్తవుడు కానీ నీతిమంతుడుగా ఉండనే అన్నాడు యేసు ప్రభుకి. అందుకే నీకు బాధ్యత ఈ తండ్రి మరి కొరహు మరి చక్కగా తన పిల్లకి బాధ నేర్స్తారు, ఇతరితే భక్తి నేర్స్తారు దేవుని బిడ్డ. ఊరటి భక్తితో జీవించిన బాధ్యత తమలో బేనవత్తరకు నమస్తే ఇంటారు, లేకపోతే వందనాలు ఇంటారు. ఊరటి భయం భక్తి లేని బాధ్యత ఇతరితే వందనాలు మందు, నమస్తే మందు, రెస్పెక్ట్ బాధ్యతకి వచ్చినోడికి రెస్పెక్ట్ ఇవ్వటానికి. అది దేవుని పెట్టాలి. అదొక లక్షణాలు అనమాట, అదొక లక్షణము. అని కలిగి అందుకే నీకు బాధ్యత ఉంటుంది. వీడు ప్రార్థనకి తిరిగో మా యాయో బాబుడిలే మత్తు మమ్మ కూడా ఆ రీతిగా మందవరించు బాధ్యత ఉంటే ప్రార్థనకి ఎంతురు. అందుకే బాధ్యత మంత్రుతుంది, అది బాధ్యత మంత్రుతుంది. నీ ప్రజల దోషము పరిహరించి ఉన్నావు, వారి పాపమంతా నువ్వు కప్పివేసి ఉన్నావు. ఉడటి నీ జనలు, నీ సంఘము, నీ బిడ్డని నీ వాక్యతరితి క్షమించి నింటిని వారు అలాగే జీవించవా, పరిశుద్ధంగా జీవించవా, నీతిమంతుడుగా జీవించవా లేదో ప్రార్థనకి ఎంతుడు దేవుని బిడ్డ. అందుకనే జనాల కోసం, ప్రజల కోసం, అందరి కోసం ప్రార్థనకి ఎంతుడు. ఒక బాత ఒక బాధ్యత దేవుని బిడ్డలు, దేవుని సంఘము ప్రార్థనకి ఎంతుడు. ఈరోజు మనం కూడా ప్రార్థన తిరిగితే మన ప్రార్థన ఖచ్చితంగా బరాబర్ ప్రార్థనకి ఇవ్వాలి. నీ బాధకెతవా, నీ కుటుంబ బాధకెతవా, నీ చుట్టుపక్కల బాధకెతవా, నీ నాట్యం గురించి ప్రార్థనకి ఇవ్వాలి, పక్క నాట్యం గురించి ప్రార్థనకి ఇవ్వాలి, మన దేశం గురించి ప్రార్థనకి ఇవ్వాలి, మన రాష్ట్రం గురించి ప్రార్థనకి ఇవ్వాలి దేవుని బిడ్డ. లేకపోతే మనం క్రైస్తవులుగా మనకి గింత కూడా క్రైస్తవులుగా ముద్ర మన్ను. హల్లెలూయా. ప్రార్థనకి ఇవ్వాలి. అందుకే నీ బాధ్యత దొరికితే ఇగో ఇంటి కూడా బాధ్యత దొరికితే ఈ బాధ మా తండ్రి గారు ఇలా ప్రార్థన చేసేటోడు, మా తండ్రి గారు ఇలా ప్రార్థన చేస్తారు, వీటి గురించి ప్రార్థన చేయాలి, వాటి గురించి ప్రార్థన చేయాలి. మేము కూడా తయారవ్వాలి, మేము కూడా అలాగే ప్రార్థన చేయాలి, మేము కూడా అలాగే సేవ చేయాలి. ప్రభువా మమ్మల్ని నువ్వు మార్చు అని ప్రార్థనకి దేవుని బిడ్డ. ఈరోజు మన బాధ్యత తెలుసా? మన సంఘము, మన కుటుంబం, మన బిడ్డలు, మన పిల్లలు పాడైన కారణం బాధ్యత. చర్చికి రావటం నా కష్టం, ప్రార్థన చేయటం కష్టం, దేవుని మాట వినటం కష్టం, నువ్వైనా నేనైనా అంతే. దానివల్ల మనము పాడైపోతున్నాం,
దేవుని సమయం ఇవ్వటానికి పాడైపోతున్నాం. దేవుని ప్రార్థన చేయడానికి సమయం లేదు, దానివల్ల పాడైపోతున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థనలో పోతలే మనిషి బాధ అతనితో పాడేస్తా దేవుని వాక్యం చెప్తాను. అందుకని వీధిలో సాక్ష్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థనలోకి ఏమైతే నేను ఆల్రెడీ దేవుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, చాలు నేను దేవురాజుని వెళ్తా అని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోదు. క్రైస్తవుడు అనేటప్పుడు, క్రైస్తవుడు అన్నప్పుడు అంట ఎల్లప్పుడూ మండుతూ ఉండాలంట. బైబిల్ వాక్యం చెప్తుంది. ప్రసంగి 12 ఎంత ఉంటుంది నిజమైన క్రైస్తవుడు, దేవుని బిడ్డ. అందుకే నేను ఏమంటానంటే, ఎక్కడ పోయినా, ఏ దేశంలో వెళ్ళినా, ఏ రాష్ట్రంలో వెళ్ళినా, నేను దేవుని బిడ్డలని నీకు 100 మంది దగ్గర, 1000 మంది దగ్గర నీకు అలాంటి చెప్పగలిగే దమ్ము సత్తా ఉండాలి. చూడండి, నేను కళ్ళారా చూస్తున్నా. నా బాధ ఏంటంటే, ఛత్తీస్గఢ్ నుండి మా సడ్డుకుడు ఛత్తీస్గఢ్ నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నా. దేవుని వదిలిపెట్టి సంఘాన్ని పాడు చేసి, ఆయన సంఘాన్ని పాడు చేసి ఆయనే దేవుని వదిలిపెట్టి. చూడండి ఎంత ఘోరంగా ఉంది తెలుసా? చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఇప్పుడు మేము తెలిసిన ఇలా కలుసుకునే అంటే అట్లా కలిసినా కూడా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? సిగ్గు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నా, ఇప్పుడు ఇలా మారిన. వాడితో మాట్లాడితే ఏమంటాడు అని చూడండి. అది కాదు, ఒక క్రైస్తవుడు అంటే జీవితకాలం చచ్చిపోయేంత వరకు దేవునితోనే బ్రతకాలి, దేవుని కోసమే చనిపోవాలి. అది దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే నీకు వాక్యతముతో తెలుసా, నీ ఉగ్రతము అంతయు నీవు కప్పి అవి మానివేసి ఉన్నావు. నీ కోప అగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తయాగు దేవా, మా వైపు తిరుగుము. దేవుడు నీ వైపు తిరగలేమిత్తాడు, నీ కూడోలేమిత్తాడు. దేవుడు నీ పూర్వ చాలి పరచోలేమిత్తాడు. కానీ మన బుద్ధి మారట్లేదు, మన మాట మారట్లేదు, మన మనసు మారట్లేదు, మన హృదయం మారట్లేదు. నీవు ఒకవేళ నీ లొత్తరో ఇబ్బందికి ఎంతరా, నీ లొత్తరో ఇబ్బందికి ఎంతరా, లేకపోతే నీ పరివార ఇబ్బందికి ఎంతరా, నువ్వు నీ కుటుంబాలైనా విడిసవాలి, దేవునికైనా విడిసవాలి. నీకు రెండు అది సాంచు. నిన్ను మా తమ్ముడు ఎత్తకి నన్ను ఛత్తీస్గఢ్ వేస్తాను. అగత్తను నారదులంతా మా పెద్ద నారదులంతా వత్తులు. మీ బాబాయ్కి నువ్వు సాదుకోవాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ రావాలి అని చెప్పాను. నేను పాస్టర్ అయిన సంగతి వాళ్ళకి తెలుసు. 10 సంవత్సరాల నుండి వాళ్ళకి తెలుసు. అక్కడ ఉన్న పెద్దోళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కానీ వాళ్ళు ఏం అడిగారంటే, మరి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నేను ఒక పాస్టర్ని కదా, నేను ఇక్కడ వస్తే మరి ఎట్లా అని చెప్పాను. చెప్తే సరే నువ్వు వచ్చి నీ పని నువ్వు చేసుకో అన్నా. దీనికి ముందు ఏమన్నారు? దానికి విడిచిపెట్టలేవా అన్నాను. విడిచిపెట్టలేవా అంటే నేను విడిచిపెట్టలేను. కుటుంబాలైనా విడిచిపెడతా, కానీ దేవుని మాత్రం నేను విడిచిపెట్టాను. దేవుని మాత్రం నేను విడిచిపెట్టాను అన్న. అట్టనేసరికి నేను ఏంటంటే, నేను ఒక పాస్టర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అనుకో, నాకు దోర్నపాలు ఉన్నారు తెలిసిన పాస్టర్లు, సుక్మా ఉన్నారు తెలిసిన పాస్టర్లు, సింతలు ఉన్నారు తెలిసిన పాస్టర్లు, కుంట ఉన్నారు తెలిసిన పాస్టర్లు. నేను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళు తెలిసిందనుక నేను పిలిచాననుకో వాళ్ళు కార్లు వేసుకొని వస్తాను. కానీ మీరు ఉల్టా సమజ్ नहीं करेगा, बात करता है మీరు ఉల్టా సమస్కినదయ్యో. ఒకవేళ ఇక్కడ వచ్చాననుకో, ఇక్కడ సేవ చేస్తాను, అక్కడ సేవ చేస్తాను, ఏదైనా చోటలో సేవ చేస్తాను. కానీ మీరు ఉల్టా సమజాలి, దీంట్లో తప్పు బాధ్యత లేదు. సరే నీ సేవ నేను చెయ్యి అన్నా దేవుని బిడ్డ. కానీ నిజంగా విశ్వాసం బంధువులు నీళ్ళే కెత్తగలుగుతారు. ఫస్ట్ దేవుడు నమ్ముకున్నాక మా వదిన వాళ్ళకి, మా అన్న వాళ్ళకి వదిలిపెట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఒక్కడే దేవునితో ఉన్నాను. నాకేదైనా కష్టం వచ్చినప్పుడు వచ్చారా? ఎవరు రాలి. ఈ విషయం అన్నీ చెప్పిన వాళ్ళకి, ఊరోళ్ళందరూ.
చూడండి, అంటే దేవుని బిడ్డ నేను యేసు ప్రభుని నమ్ముకున్నాననేది నువ్వు ధైర్యంగా ఉండాలి. చచ్చిపోయినా పర్వాలేదు, నీవు యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే చంపేస్తానన్నా కూడా నో ప్రాబ్లం, చంపే నో ప్రాబ్లం, నేను పరలోకం వెళ్తాను. కానీ నువ్వు ముందు మారు మనసు పొందాలి. చూడండి దేవుని బిడ్డ. కానీ ఇక బాధ జరగముతుంది, దేవుడు అందరినీ ప్రేమించముతారు కాబట్టి అందుకని నీ కోప అగ్ని సలార్చి ఉన్నావు. ఇంకా ప్రార్థనకి ఇంకా ఇంకా మిగతా వాళ్ళు మనం రక్షణ పొందవాలి, మారు మనసు పొందవాలి, వారు కూడా బతికేవాళ్ళు ఎత్తితే రక్షణ మారు మనసు పొంది నిజమైన దేవుడు యేసు ప్రభువును తెలుసుకున్న వాళ్ళు బతికేంటారు, ప్రార్థనకి ఇంత దేవుని బిడ్డ. ఈరోజు మనం మాత్రమే తొలితే సరయ్య సుమరయ్యో మనం బతికేవాలి, అందరి కోసం బతికేవాలి, ప్రార్థనకి ఇవ్వాలి. నా భార్య కోసం, నా బిడ్డ కోసం, నా కొడుకు కోసం, నా ఆస్తి కోసం, నా ఇంటి కోసం ప్రార్థన చేస్తే చాలంటే అది స్వార్థమైన ప్రార్థన. స్వార్థన అంటే నీ వరకు నువ్వు చేసే ప్రార్థన ఫలించదు. దేవుని బిడ్డ చూడండి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మనం కూడా ఆ రీతికి నిలవాలి. ఆ రీతికి నువ్వు నీ లొత్తరు నీ తమ్ముడు దాదాలని ఏలాడక కూడా నీకు తృప్తి వావము కుద్దము నిల్వము బాతకివం. యేసుప్రభు విడిస్తే నీకు వాతనుకొని యేసుప్రభు విడిచొని నీ ముఖం వెళ్ళుడో నిజకెత్తరిద్దరు ఓడోకనే పర్వాలేదు. మనుషులు నేను విడుతున్నాడు విడిచిదాతాను, కానీ దేవుడు విడుస్తాను ఎందుకెత్తది ఓడటి దేవుడు. అది సాక్ష్యం, మనం అది కెతవం దేవుడు. కానీ అందుకే నీకు బాధ్యతలతో కోరహ కుమారులకు మనం కూడా ఒక ప్రార్థనతో విశ్వాసంతో బ్రతకవాలి, ప్రార్థనతో విశ్వాసంతో బ్రతకవలతో. అందుకనే బాధ్యతలు మా రక్షణకర్త యాగు దేవా మా వైపు నువ్వు తిరుగుము, మా మీద నున్న నీ కోపము సాధించుము. దేవుడు నీకు ఒకవేళ దేవుడు నీ మీద కోపంగా మీ తరితరుత నీ బాధకి ప్రభా నేను ఒకవేళ నీకు దుఃఖం పుట్టిస్తాను బాయ్, ఒకవేళ నీ కోపం పుట్టించమంత బాయ్, నన్ను క్షమించు, ఆ కోపం సలార్చు, నా జీవితాన్ని మార్చు, ఇక నుంచి నేను నీ కోసం జీవించుతాను. నువ్వు సమర్పణకి తరితే దేవుడు నీకు క్షమించి నీకు బాకీ తరితే నూతన జీవితాన్ని ఇస్తాడు, కొత్త జీవితాన్ని ఇస్తాడు, కొత్త బతికి ఇస్తాడు దేవుని పెట్టారు. హల్లెలూయా. అందుకే నీకు బాకీ ఇస్తాడు. ఎల్లకాలము మా మీద కోపాగ్ని చేచదవా తరతరములు నీ కోపము సాగించదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్టు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా. దేవునికి కోపం వాగించు, దేవుని కోపం వాత నీకు బెసికే బుద్ధికి అవుతావు, రసకే బుద్ధికి అవుతావు. లేకపోతే నీ అసలు దేవుడి మాట కేంద్రపోతే నువ్వు ఇంకా దేవుని వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడే తీసి నీకు పక్కన పాడేస్తాడు. తెలుసా, ఉపయోగం లేని దేవుడు తీసేస్తాడు. ఆ విషయం మీకు తెలియదు, కానీ మీరు బాగా వాక్యం కేంద్రవాలి, ఎత్తితే బాగా వాక్యం కేంద్రవాలి, సువార్త దాయవాలి, మీటింగ్ దాయవాలి, వాక్యం కేంద్రవాలి. ఒకటి దేవుడు బైబుల్ తగిలితే దేవుని మాట కేంద్రం కమ్మెట్టే నిమిషంలో లేపి పాడేసింది దేవుడి. ఉపయోగం లేదు, వాడి వల్ల రూపాయి అంత ₹1 అంత లాభం లేదు. భూమి మీద లాభం లేదు, పరలోకం కూడా లాభం ఉండదు దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత మంత్రితే నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా. దేవుడు నీకు బ్రతికిస్తాడు, కానీ పాపంకి నిమ్మయ్యో సుట్ట సారా పొక్కో మందిని తినరన్నిమ్మయ్యో, కానీ నీ మందిలో తుర్మింటారు, నీకు తుర్మింటారు లోపల. ఓర్ చర్చికి దాయొద్దు ఇందుకేతారు, చర్చికి దాని ఇందుకేతారు, నువ్వు ప్రార్థనకి ఇందుకేతారు, అదే రీతి ನೀವು ಸುವಾರ್ಥ ದಾನದಿಂದ ಕೇಳ್ತಾರೆ, ಸುವಾರ್ಥ ದಾನದಿಂದ ಕೇಳ್ತಾರೆ, ಅದೇ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಕೂಟಂತ ದಾನದಿಂದ ಕೇಳ್ತಾರೆ, ಅದೇ ರೀತಿ ನಿಮ್ಮ ಬಾಧ್ಯತೆ ಮೀಟಿಂಗ್ ದಾನದಿಂದ ಕೇಳ್ತಾರೆ, ಅದೇ ರೀತಿ ಬಾಧ್ಯತೆ అందరూ మాట్లాడితే నన్ను మాట్లాడు ఎవరో నన్ను అవి బాతి సభ్యతే అందరూ మాట్లాడితే వేడక ఎవరు వేడకమన్ను సైతనానికి ఎగుతా. కానీ నిజంగా నువ్వు వెర్రోన్మత్తివని నీకు సంతోషం అంతా, నువ్వు 10 మంది మత్తి కూడా నీకు సంతోషం అంత దేవుని బిడ్డ. కానీ ఇది నిజమైన విశ్వాసం. కానీ ఈ బాధ్యత మొత్తం ನಿಮ್ಮ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ವಾಕ್ಯಂ ಕೇಳಿಸ್ಕೊಂತ ದೈವ ಸೇವಕರು ಕೆಟ್ಟ ಮಾಡಿ ಕೇಳಿಕೊಂಡು దేవుని మాట కేంద్ర
మందిని తిరిగితే నీకు ఆల్రెడీ సైతను అలాంటి చెడ్డ పని తుంగిసమంత చెడ్డ ఆలోచన నీ ఆ సైతను వాటి మీద. అదే దానికి అర్థం. నిజమైన నువ్వు దేవుని బిడ్డ తిరిగితే ఒకవేళ పాస్టర్ గారు ఇక చర్చి ఇళ్ళకైనా వేరే నారకైనా వేరే దేశంకైనా నువ్వు ఖచ్చితంగా చర్చి నడిపించితే బాత నడిపించితే చర్చి నడిపించితే ప్రార్థనకి దేవుని బిడ్డ కూడా దేవుని బిడ్డ నిజమైన ఆలోచన. కానీ సేవకుడు బెగ్గెత్తే కూడా ఖచ్చితంగా ప్రార్థనతో విశ్వాసంతో ఇక పరిచయం మీ దగ్గర సంఘం మీ తగ పరిచయం మీ తగ సంఘం మీ దగ్గర ప్రార్థనకి చూడమంటారు దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు నీకు బ్రతికించవాలని చెప్తే మన మొదటి బాధ్యత మన మనసు మన జీవితాన్ని మన బతుకు మార్చవాలి. అచుంటే దేవుడు బాధ్యత నీకు క్షమించి తన కోపాగ్ని కూడా సదాచుతారు అన్నమాట దేవుని బిడ్డ. మనం అలాగే పాపముతో జీవిస్తే పాపంతో బతిరితే బాధ జరిగితే దేవుడు మనల్ని క్షమించారు. ఇంతకాలం మొత్తం మన బాధ్యత పాట వావు ప్రార్థన వావు వాక్యం వావు ఇంతకెత్తే మన అపవాది బాధ్యత క్యాజుకుంటకి ఇంత చదువుకుంటకి ఇంత దేవుని బిడ్డ. నువ్వు దేవుని నిజంగా నువ్వు దేవునికి అవకాశం ఇస్తే దేవుడు ఖచ్చితంగా నీకు నేర్పించుతున్న దేవుని బిడ్డారా. హల్లెలూయా హల్లెలూయా. అందుకని యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. మన బాతికి వాళ్ళు తెలుసా? నీ కృప మాకు కనపరచు దేవా, మా పట్ల నీ కార్యం జరిగించాలి. దేవా మా పట్ల నీ కృప కుమరించు. దేవ మా పట్ల నీ కార్యం జరిగించు. మనలో ప్రార్థనకి ఒక దేవుని పెట్టారు. అందుకే నీ బాధ్యతను దేవుడని యెహోవా సెలవించు మాటను నేను చెవి పెట్టదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవించును. వారు మరలా భక్తిహీనులుగా కాకుందురుగాక. ఒకటి దేవుని బిడ్డారు, ఈ మాటకి అర్థం బాధితే దేవుడు మన పూర్వం మళ్ళీ బాధ్యతమంతుడితే జాలి చూపమంతారు, కనికరం చూపమంతారు దేవుని బిడ్డ. కానీ చూడండి, నువ్వు దేవుడు నన్ను మళ్ళీ లోకం తత్తినా దేవుడు నీ కూర్చోని మిత్రం మళ్ళీ మారుతారు జాలితో ఉపమిస్తావు, ప్రేమతో ఉపమిస్తావు. నువ్వు మళ్ళీ ఇలాగే 2 3 4 5 సార్లు నీకు సమర్థితి కథం హౌట్ దాని అర్థం బాత నీకు ఇలాగే 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలాగే వానదానికి సమర్థితే దెయ్యమైన లేపేస్తుంది, దేవుడైనా లేపేస్తాడు దేవుని బిడ్డ. కానీ మన బాధ్యత తన అర్థం బాధ్యత మోసగాడనేది అర్థం. దేవుడు నువ్వేం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు. ఇలాగే మోసం చేస్తూ పోయారు వాళ్ళు. దేవునికి విరోధమైన పనులు చేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం మంచి బ్రతికి దేవుని కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు కూడా, అంటే దేవుని కోసం చనిపోయిన వాళ్ళు కూడా పేర్లు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి దేవుని బిడ్డ. హల్లెలూయా స్తోత్రం. అందుకే నీకు బాధ్యతమంతులైతే భక్తిహీనులుగా కాకుందురుగాక. భక్తిహీనులు తిరిగితే దేవుని నమ్మి నీ పాపం విడిచి దేవుని నమ్మి బాప్తిసం పొంది మళ్ళీ దేవుని అర్థం తాకో వెండి పాపం తల్లి బాధ్యతను సుట్ట సారా పొగో మంది ఇందాక చూసినాంగా వచ్చినోడు పరిస్థితి. నువ్వు కూడా అలా అవ్వాలనుకుంటున్నావా? నేను కూడా అలా అవ్వాలనుకుంటున్నావా? జాగ్రత్త. మనం రోగాల గురించి దేవుని నమ్మటం కాదు, నేను పరలోకం వెళ్ళాలనేది విశ్వాసంతో దేవుని. రోగాలు వస్తాయి. మనం ఏదైనా పంట వేసామంటే దాంట్లో కొన్ని కాయలు పురుగు పడతాయి, కొన్ని కాయలు నీకు దొరుకుతాయి. మనం కూడా ఒక కాయలా అంటాము, మనకు అప్పుడప్పుడు పురుగు కొడతా ఉంటుంది దేవుని బిడ్డ. కానీ నువ్వు పురుగు కొట్టినా ఆ పురుగుని ఏదో మందు వేసి ఇంకా ముందు కొనసాగేటట్టుండా. నా పురుగు కొట్టింది, నేను ఇప్పుడు నా పుండు మానదు, నేను రాలేను, నేను చూడలేను అనుకుంటే నీ జీవితం అంతే. ఆ పుండుతోనే చచ్చిపోతావు. ఆ పుండు ఏమైతే మళ్ళీ పెద్దగా అవుతుంది, ఆ పుండు మానదు, మళ్ళీ పెద్దగా అయితే నువ్వు చనిపోతావు.
దేవుడు దాని గురించి కాదు. కానీ నీకు రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుని కోసం నేను బ్రతుకుతా, నేను చనిపోయిన నా ఆత్మ దేవుని రాజ్యంలో వెళ్ళాలనే విశ్వాసం ఉండాలి. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ఉంది. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, నువ్వు దిన్నలో ప్రార్థనకి సోమతరితే నువ్వు దిన్నలో నరకముడికి ప్రార్థనతో విశ్వాసంతో బతుకోమతరితే నువ్వు ఒక ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వాసమతరితే నీకు ఒక భయం బాధమంతా భయం ఇల్వది ఊడటి భయం ఇల్వ పీకు పేకన తాగబోతాడు ఊడటి భయం అంతా తాగబోతుంది లేదు. వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. తాగబోతాడు గురించి మీకు తెలుసో తెలియదు, కానీ నాకు ఇంత తెలుసా ఏం చేస్తాడో ఏం వాడికే తెలియదు. భార్య పిల్లల్ని పట్టించుకోడు, కొడుకులను పట్టించుకోడు. కొంతమంది భార్య దేవుని చెడ్డ పనులు చేస్తారు, వాళ్ళు తెలియకుండా. మళ్ళీ ఆ మత్తుపోయిన కలిగితే నేను ఎప్పుడు చేసే అంటారు. అది అపవాది చేసే పనులు, సైతాను చేసే పనులు దేవుని పెట్టారు. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతవంతులు చెప్తే నువ్వు దేవుడు భయపడి ఉంటే నీకు దేవుడు బాధ్యత దిన్నలు బుద్ధికెత్తారు. బుద్ధికెత్తారు. నేను నీ కాంతిని, నేను నీలే తాకవాలి, నేను నీలే నడదవా. ఇది దేవుడు నీకు బాధ్యత భయం పుట్టిస్తాడు. నీకు భయం బుద్ధికి ఎక్కువ దేవుడు. భయంతో భక్తితో బతకవాలని. భయం లేని కోడి అంట బజారు మీద గుడ్లు పెడతారు. ఆ పిల్లలు దొరుకుతాయా? అంతేందుకు ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు రాలంటారు. మీరు చూసారో లేదు? ఒక పిల్లని అమ్ముకున్నది. ఎంతకు అమ్ముకున్నది తెలియదు, తెలుసా? ఇది నేను చూశాను కాబట్టి చెప్తున్నా. చూడండి, అందుకే భయం లేదు. దానికి మొగుడు ఉండడు, భర్త ఉండడు, ఎవరితో ఉంటుంది, తిరుగుతుంది, గర్భం ధరించుకుంటుంది, కాంటది. అది దానికి సాదుకోలేదు, చూసుకోలేదు, ఎవరికి వేస్తుంది వెళ్ళిపోతుంది. కోళ్ళకి కుక్కలకి కాదు, కోళ్ళు కుక్కల కంటే దారుణంగా మనుషులు కూడా తయారయ్యాయి, తెలుసా? కోళ్ళు కుక్కల కంటే మనుషులు దారుణంగా తయారయ్యాయి. ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఒక తండ్రి అంటే భయం లేదు, ఒక తల్లి అంటే భయం లేదు. అలాంటి కొడుకులు బిడ్డలు కూడా ఉన్నారు, తల్లులు కూడా ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డ. అందుకే ఏం చేస్తానంటే, తండ్రి తాగుబోతైతే, ఒకవేళ తల్లి తాగుబోతైతే ఈ పిల్లలు ఏం చేస్తారంటే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నేను మొన్ననే ఒక యూట్యూబ్లో చూసాను. మా నాన్న టార్చర్, మా అమ్మ చనిపోయింది, మా నాన్న టార్చర్ తట్టుకోలేక మా నాన్నకి వదిలేసిన. అంటే వదిలేసి నేను వేరే కూలి అంటే కష్టపడి కూలి పని చేస్తూ చదువుకున్నా అని అంటా ఉంది, తెలుసా? మళ్ళీ దేవుని నమ్ముకుంది. లాస్ట్కి మళ్ళీ ఆ టార్చర్ తట్టుకోలేక నమ్ముకొని తన జీవితాన్ని మారింది. దేవుని బిడ్డ, అది మన దేవుని బిడ్డారా. మనం దేవునికి అంటే అక్కడ ఏమంటారంటే ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది, భయపడు వారికి సమీపంగా ఉన్నది. అంటే నువ్వు దేవుడు భయపడితే దేవుడు నీకు సమీపంగా నింతాడు. దేవుడు నాశకి నింతలేదని నీకు భయం అదవా. ఈ పనికి తిరిగితే నాకు దేవుడు బతికితారు మునకితారు, నాకు రేపుతో ఏదైనా భయం అదవారు. ఒకటి ఒక పిల్ల మన పిల్ల ఏది మా బాబు నాకు ఖచ్చితంగా ఈ తప్పుకి ఇస్తాను, మా బాబు ఖచ్చితంగా నాకు రేపుతోడు. దాని పిల్లకి భయం అంత మనకు కూడా అలాంటి భయం అదవ. తండ్రి అయిన దేవునికి మనం భయపడదాం. భయపరిచి మాత్రతే దేవుడు బెస్కరికి నీతోనే మారుతాడు, నీతోనే తిరుగుతాడు, నీతోనే వేస్తాడు. దేవుడి మాటకి ఏం జవాబు? దేవుడు అందుకే కెత్తమంటాడు, మీకు భయం లేదు, భక్తి లేదు. భయం లేని కోడి బజర్లు గుడ్లు పెడితే పిల్లలు కావు, పిల్లలు కనదు, పిల్లలు చేయదు, పిల్లల్ని సాదుకోదు, తాగబోతాడు. అదే పరిస్థితి వస్తుంది దేవుడి బిడ్డ. అందుకనే మనం ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తి కలిగి జీవించాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు అలా ఉంటే అంట
నువ్వు ఆ రీతికి భయము భక్తితో కలిగి మాత్రం వాక్యత మాత్రం కృపా సత్యము కలిగి నీతి సమాధానము ఒకదానొకటి ముద్ద పెట్టుకుంటాను. నీ బాతమంతా దేవుడిని భయభక్తి కలిగి మాత్రం బాతమంతా తెలుసా, దేవుని కృప నీకమంత, సత్యము నీకమంత, నువ్వు దేవుని కృప కలిగి మంతి, దేవుని సత్యము కలిగి మంతి, నీతి కలిగి మంతి, సమాధానం కలిగి మంతి దేవుని బిడ్డ. నీకు భయం దిగులు ఉండదు. నా తండ్రి నాకుండగా నాకెందుకు భయం? లేకపోతే ఇక లోకం సరగమైన తండ్రులు మనకు బాగుతుండాలో, మన బాధ టెండాలో, కానీ అసలు అయిన తండ్రి నువ్వు తెలుసుకుని మచ్చరితే బాతాత నీకు బాతాత కృపా సత్యం సమాధానం నీకు మంత దేవుని బిడ్డ. అసలైన మన తండ్రి, మన కన్న తండ్రి, మనల్ని పుట్టించిన తండ్రి యేసు ప్రభుని మనము ఎరిగి మచ్చరితే నీకు ఎవరే ధైర్యం ఇచ్చాడు దేవుని బిడ్డ. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకే నీకు బాధ్యతము తెలుసా, భూమిలో నుండి సత్యము మొలుసును. హల్లెలూయా, సపడ కొట్టి దేవుని నువ్వు సత్యంగా మాత్రం పాపుల దగ్గర పోయిన ఆ సత్యం చిన్నగా మొలిచి వస్తాయి. మనం బాధ్యత తెలుసా, ఒకవేళ మనము డోడ పాపిడి లేస్తారు కూడా తానేకి బాతమంతా మిడియా గింజ టమాటా గింజమంత నన్ను బతుకుతలేనది ఖచ్చితంగా బాతాత మొలిసిద్ది. అది సత్యం. మనం కూడా ఆ రీతిగా మొలవాలి. సత్యం నీకు మాత్రితే నీ పాపుల మధ్య పోయినా దొంగల మధ్య పోయినా ఆ సత్యం బెస్కెడికే కూడా నీ పిలిపిలానికి బయలుదేవాలి దేవుని బిడ్డ. అంటే దానికి అర్థం ఏంటంటే, మొన్న నేను సత్య చెడిపోయినా నీవు దానికి విడిచిపెట్టలేవా అన్న. నేను విడిచిపెట్టలేను. నాకు తెలుసు విడిచిపెడితే నా బతుకు ఏమైపోతుంది, కానీ ఇదే నాకు ప్రశాంతం ఉంది, ఇదే నాకు హ్యాపీగా ఉంది, ఇదే నాకు సంతోషం ఉంది. దేవుడికి ఎత్తేది మాట కేనుకుంటా మనకిష్టం మొత్తం నువ్వు చెడి పండుకి తిరిగితే నువ్వు కొద్దిసేపే బతికితే. హల్లెలూయా. కానీ బతికత భూమిలో నుండి సత్యము మొలుసును, ఆకాశం నుండి నీతి పారుజును అంటే ఆకాశం నుండి సత్యము పారును. అందుకే ఒక చోట వాక్యం, భూమి ఆకాశం మొత్తము కూలిపోయినా నీ మాటలు మాత్రం నశించిపోవు. భూమి ఆకాశం నశించిపోయినా నీ మాటలు నశించిపోవు. ఇది ఈ వాక్యం లూకాసు వార్త ఉంటాయి. లూకాసు వార్త, యోహాను సువార్త. జంగులు జాబురం మొత్తం మాడమేట జంగులు జాబురం మనమంతా మాయమాస్తాతారు, కానీ దేవుని వాక్యం మాయమయ్యో. దేవుని వాక్యం కాదు, ఆ వాక్యం నీకు నాకు బ్రతికించుతా. ఆ వాక్యం ఈ జంగులు జాగ్రత్తలు కూడా బ్రతికించబోతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం కూడా ఆ రీతిగా సత్యము నీ మాత్రతే నీ గురించి నువ్వు డొల్లెత్తి కూడా నీ గురించి బతికితారు. ఇంకో ఇతరు పుట్టుతారు నీలాగే. ఓరికే తిరిగో పల్లెనూరు నీళ్ళ బతికి ఇప్పుడు కొరాహ కుమారులు బతికి తిరిగో మా నాన్న ఇలాంటి పని చేశాడు, మేము కూడా అలాంటి పని చేస్తున్నాం, చేసి చూపిస్తున్నాం, దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం. ప్రార్థనకి ఇంత దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నా, మా నాన్న మాకు నేర్పించాడు దేవుని భక్తి అంటే, పాటలంటే, ఆరాధన అంటే, వాక్యం వినటం అంటే ఏంటో మాకు నేర్పించి చనిపోయారు. కానీ మా నాన్న ఏంటి ధర్మం మాకు నేర్పించారు, సత్యం మాకు నేర్పించారు. ఇది మేము ఇప్పుడు పాటిస్తున్నాం. ఈరోజు దేవుని మాటలు పాటించలేని వారు ఏమవుతున్నారు తెలుసా? పాడైపోతున్నారు, చెడిపోతున్నారు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. ఇది సత్యం. అంటే నీకు బాధ్యతలు యెహోవా ఉత్తమమైనదని నన్ను గ్రహించును. మా భూమి మీద దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడిపించును, ఆయన అడుగు జాడలో అది నడుచును. హల్లెలూయా. ఇక బాధ్యత ముందరతి లాస్ట్ మాట బాధ్యత ముందరతి దేవుడు
మైనదని గ్రహించవాలి. దేవుడు అంటే రుచి గల దేవుడు నిన్ను తెలుసుకున్నావు, గ్రహించవాలి, ఆలోచించవాలి, ఎడతికి వాళ్ళు దేవుని పెట్టారు. అందుకే నీకు బాధ్యతను తృప్తి మా భూమిలో దాని ఫలమిచ్చును, మా భూమిలో దాని ఫలమిచ్చును. మా భూమి తనకి అర్థం మాత్రతే నువ్వు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోండి. మాత్రతే దేవుని గురించి నువ్వు నీతి నిజాయితీ యథార్థం దేవుని గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోండి. మాత్రతే నువ్వు దేవుని భయభక్తి కలిగి మాత్రతే, నీ కుటుంబం అంతా భయభక్తి కలిగి మాత్రతే నువ్వు డొల్లి కూడా బాధ్యత నువ్వు నేర్పిస్తా. భక్తి పాటలు ఆరాధన బాధ్యత తెలుసా? నీ పిల్లకే సోత దేవుని బిడ్డ వెనకే చదువుతారు, నీ పిల్లకే సోత, నీ పిల్లలకే సోత. అందుకని మా భూమిలో ఇదిగో సత్యము ఫలించును, ఫలమిస్తుంది. దేవుని మాటని ఫలించవా, దేవుని మాటలను నా జీవితం ఫలించవా, అది సాక్ష్యంగా మనము తీసుకునేవాళ్ళు దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత ఉంటుంది. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. యేసు ప్రభుయే నీతి, యేసు ప్రభుయే సత్యం, యేసు ప్రభుయే జీవం. యేసు ప్రభు సత్యము జీవంగా మింతరుగా ఆ సత్యం జీవము బేరంకే సత్తరు, ఆ సత్యం జీవం బేరంకే సత్తరు. ఆ సత్యము జీవము యేసు ప్రభు మనకు నేర్పిస్తాడు. ఇది మన బతికి తెలుసా? మనం కూడా ఆ సత్యాన్ని మనం చేతపోయిస్తూ, మనం కూడా ఆ సత్యం పోయిస్తూ మనం బతికేవాళ్ళు, నడవాలి, ముందుకెళ్ళాలి. అసుటి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుని బిడ్డ. అసుటి నీ పట్ల దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు దీవిస్తాడు దేవుని బిడ్డ. హల్లెలూయా, స్తోత్రం. అందుకనే సత్యం వల్లే బతికేవాళ్ళు తెలుసా? మీకు తెలుసో తెలియ కానీ ముత్తేవు గిసిడి ముత్తేవు పైసావు బెద్దికి వాడతా మీకు తెలుసా? మన నాన్న పైసావు తప్పి మత్తైతే పైసా బేగ వాడతా తెలుసా? అన్ని చోట వావు వాడతారు, తిగి వాడతా ఇళ్ళకీత, లేకపోతే గిసికొంత వాడతా. కానీ దేవుని వాక్యం కూడా బాధ్యతలో తెలుసా? మనం జాగ్రత్తగా మూటి గిసి మనం వాడవాలి, బేగ వాడవాలి. మన హృదయంలో మన జీవితం వాడు. అందుకే నీకు బాధ్యత ఉంది. తాను నల్ల గిసి కొంత మూటకెత్తలేకు తాను నల్ల మూటకిసి నీ రుదితే వాడతారు. తదలే బెస్కెడికి నీ మున్నే నీ పేరుక ఆవరించమంటారు దేవుని మాట, ఆవరించదు దేవుని. అందుకని దేవుని వాక్యం బాధ్యత. మేలైన దాన్ని గట్టిగా పట్టుకోండి, సామెతలో ఉంటాయి. మేలైన దాన్ని గట్టిగా పట్టుకోండి, అది మీకు ఆశీర్వాదంగా మార్చదు. బైబిల్ మీరు చదివితే అర్థమవుతుంది. నేను కొత్త నిబంధన పూర్తి చేసేసాను. ఎక్కడ చేసేసాను అంటే బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే. ఇప్పుడు పాత నిబంధన చదువుతున్నాను. మంచి మంచి మాటలు ఉంటాయి. చచ్చినోడు కూడా బతికించేటంటే మాటలు ఉంటాయి. అంత అది మనం గ్రహించవాలి, అది మనం తీసుకోవాలి. ఆ వాక్యము చదివి మనం తినాలి. ఆ వాక్యం తిన్నప్పుడు నీకు ఆ రుచి, ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని గురించి తెలుసుకున్నాడు దేవునికి అసలు మర్చిపోడు. నీవు ఒక పక్క 1,00,000 మంది ఉన్నా, నీవు ఒక్కడున్నా, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా అదే పని చేసాను కదా. ఒక పక్క 1,00,000 మంది ఉన్నారు, ఈయన ఒక్కడు ఈ పక్క సిద్ధంగా ఉన్నాడు యుద్ధం చేయడానికి. యుద్ధం చేసి ఎవరిని చంపేసాడు? దావీదు ఎవరిని చంపేసింది? గొలాదుని చంపేసిందా లేదా? ఇలా చేసి ఒక దెబ్బతో కొట్టేసింది. చూడండి, ఆయనకి చూస్తే చిన్న పొట్టోడు. ఎందుకు అంత విశ్వాసం వచ్చింది? మీరేం భయపడతారు? దెయ్యం తీసుకొని దెయ్యం మూట కట్టి ఏం చేస్తాను తెలుసా? తొక్కి పాడేస్తాను అన్నట్టు పిడుపిక్కులు పట్టేసింది. మనం కూడా ఉంటాం అలాంటి విశ్వాసం. ఈ విశ్వాసం వేరే వాత తెలుసా? వాక్యం కేస్తని విశ్వాసం వాత, లేకపోతే గుంపు కూడి వేస్తముత్రు బోలముత్రు మనం కేవ తారీఖే బాత్ నీకు ₹10 వచ్చే నీకు ఉపయోగం ఇల్లే. నీకు అది కేస్తే ఆ పగనోడు ఇలాంటోడు అంట, వాడు అలాంటోడు అంట, అక్కడ నుండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిండంట. అన్ని వింటే నీకేం రాదు, నీకు బలం రాదు, విశ్వాసం రాదు, నీకు ఆహారం కూడా దొరుకుదా రాదు.
ఏంటి? దేవుని వాక్యం నువ్వు వింటే ఏమైతే తెలుసా? దేవుని వాక్యం కేస్తే వాక్యం బాధ జరిగి తెలుసా? నీకు బలం ఈతలే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీకు బలం ఎత్తితే యేసు నామములో ఒక దెబ్బ తంత్రితే గోడ పలుకుతుందంటే అది మన ఆలకేసి దాని వాక్యం యేసు నామములో ఒక దెబ్బ కొట్టి ఎవరికి? గోలాకి కొడితే ఏమైంది? ఒక దెబ్బకి రాలిపోయిన వాడు చెట్టంతున్నాడు, వీడింతున్నాడు. చూడండి దేవుడు. కానీ మనం దేవుని వాక్యం ఆ రీతిగా మనం దేవుని వాక్యం చేస్తుంటే మనకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, స్వస్థతని ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం ఇస్తే దేవుడు నీకు మంచివాడిగా తయారుకీతాడు. మంచివాడిగా తయారుకీతాడు. దేవుని వాక్యం చేస్తుంటే నువ్వు మంచివాడిగా తయారాకి. నీ బెస్కే నీకు డబ్బు ధనం ఇళ్ళకపోయినా నువ్వు సౌకర్యం తోదమంతే బెస్కెళ్ళకి. నన్ను సతీష్గఢ ఎత్తే అది ఆంటీ మా అయ్యలాస్కు లెక్కుతా ఉంది. అయ్యలాస్కు మేయస్కు మా కూసి కాకులు కొంతమంది మా 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 బెన మా దాదాలు పరిచయం చెప్తారు. ఇక వేరే చుట్టుతాను ఆ చుట్టీలే ಮತ್ತೆ నిచ్చిబడి అత్తే డోర్గా అయిందమ్మ. డోర్ కలిగితే అర్థం కాదు. డోర్ కలిగిన ಹಾಲೆಕ್ಕೆತ್ತನೆ 36 మన ఏకేమంతము పైసా నాకు ఇసాను పైసా డెగ్గితావా తెలస ఒక ಕೆರ್ತ ಮಾತ್ರ ಪೈಸಾ ಮಂತ ಮನೆಗೆ ఇత్తన నోటి జీవితం మారు ఇతరుత అవసరం ఉంటుంది వెళ్ళి రాలిత అది పరిస్థితి. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు అందుకనే నువ్వు యథార్థంగా నీతిగా నిజాయితీ మంతి. అందుకని నీకు దేవుని వాక్యం చేస్తే నీకు దేవుడు అన్ని విధాల సహాయం చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించుకుందాం. ప్రార్థన చేద్దాం, మోకరించుకుందాం. కేస్త వాక్యాన్ని పోసే ప్రార్థన చేయాలి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడు నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రం చెల్లిస్తాం. ఈ సమయంలో ప్రభానికే కృతజ్ఞతలు చెల్లిస్తాం. అయా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో నీ సహాయంకే ప్రభు అయా తండ్రి 85 కీర్తనల ప్రభు 2వ వచనం నుండి లాస్ట్ అష్టమ వాక్యం యేసయ్యా కొరహు కుమారులు ప్రభు యేసయ్యా తండ్రి అయా తండ్రి నడి అయా పాటించిన ధర్మాన్ని మేము కూడా పాటిస్తామని కొరహు కుమారులు ప్రభు యేసయ్యా తండ్రి పాటిస్తూ ఉన్నారు.